వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్వం కేరళలో ఒక వింత పద్ధతి ఉండేది. పిల్లలకు తల్లులు పాలివ్వాలి అంటే బ్రెస్ట్ ట్యాక్స్ లేదా రొమ్ము పన్ను కట్టాలి. అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే అండి. ఈ ఆచారం ట్రావెన్కోర్ అనే దళిత మహిళపై మొదటిసారిగా పన్ను విధించారు. ఈ విధానాన్ని ములంకరం అని కూడా అంటారు. ఈ భయంకరమైన పద్ధతి ప్రకారం మహిళ ఛాతీ పరిమాణాన్ని బట్టి WQ మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు వారి ఛాతీలను కవర్ చేసుకునే అధికారం వారికి ఉండదు. అంతేకాకుండా వారు ఆభరణాలు లేదా ప్రకాశవంతమైన రంగు చీరలు ధరించడానికి కూడా నిరోధించారు. పురుషులు కూడా వారి మీసం పెరుగుతున్న కొద్దీ పన్ను చెల్లించవలసి వచ్చేది. సంగేలి అనబడే ఒక ధైర్యవంతురాలైన మహిళ భారతదేశం మొత్తానికి ఈ మొరటు సాంప్రదాయం గురించి వెలుగులోకి తీసుకొచ్చి దళిత ప్రజల వైపు అండగా ఉంటూ పన్ను విధించే వారిని వ్యతిరేకించి ఆమె బహిరంగంగా ఆమె రొమ్మును కవర్ చేసుకోవడం ద్వారా వాళ్లకు ఆగ్రహం తెప్పించింది. అందరూ ఆవిడను సంచలనాత్మక మహిళగా పిలవడం జరిగింది. ఆమె భర్త కూడా ఆమెను సమర్థించాడు. ఒక రాజు ఆమె పబ్లిక్ ప్లేస్ లో తన బ్రెస్ట్ ని కవర్ చేసుకోవడం చూసి ఆమెకు ట్యాక్స్ విధించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె పన్ను కట్టకుండా తన రొమ్మును కట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. బ్రెస్ట్ ని కట్ చేసుకుంది. అది చూసి పన్ను సేకరణకు వచ్చిన వాళ్ళు పారిపోయారు. ఆమె రక్తస్రావంతో తక్షణమే మరణించింది. తన భార్య లేకుండా బ్రతకలేను అని భార్య దహనచితిని చూస్తూ తాను మంటల్లోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా ప్రజలు చేసే నిరసనలు, వ్యతిరేకతలను చూసి ఆ రాజు ట్యాక్స్ పద్ధతిని రద్దు చేశాడు. ఇదంతా విన్నాక మీకు ఒక సినిమా గుర్తు రావాలి కదా? అదేనండి, అక్కినేని నాగార్జున తీసిన రాజన్న సినిమాలో దొరలో ఆడవారి బ్రెస్ట్ సైజును చూసి పన్ను కలెక్ట్ చేశారు కదా. ఇలాంటి ఇంకెన్నో మూఢనమ్మకాలు, ఆచారాలు సైన్స్ డెవలప్ అవుతున్నా కూడా భారతదేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. మరి అలాంటి మూఢనమ్మకాల నుంచి మన ప్రజలు ఎప్పుడు బయటపడతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ భారత్ లైవ్.